మాకు నచ్చిన బట్టలు వేసుకుంటే తప్పేంటి, వీ హ్యావ్ ఫ్రీడమ్ అంటే, ఇప్పుడు నేను అసలైన పాయింట్కి ఒక పాయింట్ దగ్గరికి వస్తా. అదేంటంటే సృష్టి. మనం ఎలా పుట్టాం, అసలు మనుషులు ఎలా పుడతారు అనే పాయింట్ దగ్గరికి వద్దాం. మనుషులు ఎలా పుడతారంటే నార్మల్గా ఒక ఉమెన్ మెన్ కలవటం వల్ల మనుషులు పుడతారు. అయితే ఈ ఉమెన్ అండ్ మెన్ ఎలా కలుస్తారు, వాళ్ళు కలవటానికి రీజన్స్ ఏంటి, కలవాలి కదా, కలవటానికి రీజన్స్ ఏంటి? సో ఒక మెన్ ఉమెన్ లీగల్గా పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరినొకరు కలవాలంటే అట్రాక్షన్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఐ రైట్ ఆర్ నాట్? ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వాలి, అప్పుడే హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, సృష్టి అనేది అక్కడ మొదలవుతుంది. సో ఈ అట్రాక్షన్ ఎలా ఉంటుంది? ఉమెన్ ఒక ట్రస్టీ, ఒక నమ్మకం, ఇప్పుడు నా మనిషి అనే నమ్మకం, అండ్ అక్కడి నుంచి వచ్చే ఒక ధైర్యం, నేచర్, ఎవ్రీథింగ్ వల్ల షీ విల్ అట్రాక్ట్స్, షీ విల్ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ మెన్. అలాగే సృష్టి నార్మల్గా మెన్కి ఎలా అట్రాక్ట్ అవ్వాలో, ఎలా నేచర్ ఎలా ఇచ్చిందంటే ఉమెన్ లాగా ఇవ్వలేదు, డిఫరెంట్గా కొంచెం ఇచ్చింది. ఆ డిఫరెంట్లో కొన్ని భాగాల్లో బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. బ్యూటీ అంటే కలరు, ఇంకొకటి కాదు. స్త్రీ ప్రకృతిలో స్త్రీ అండ్ ప్రకృతి రెండు అందమైనవి, అవి చూసి నార్మల్గా అట్రాక్ట్ అవుతాం. సో కానీ సృష్టి మొదలవ్వటానికి స్త్రీకి భగవంతుడు కొన్ని అమూల్యమైన బాడీ ఆర్గాన్స్ ఇచ్చాడు. వాటిని చూసే మెన్ అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇద్దరు కలవటం, అక్కడి నుంచి సృష్టి మొదలవుతుంది. అంటే ఇక్కడ సృష్టి మొదలయ్యేది ఎలాగంటే, స్త్రీని పురుషుడు అందంగా తను ఎప్పుడు చూడని భాగాల్ని చూసినప్పుడు ఆయన అట్రాక్ట్ అవ్వటం వల్ల అక్కడి నుంచి ద రీప్రొడక్షన్ స్టార్ట్స్. సో దిస్ ఈజ్ ద సైకిల్ ఆఫ్ రీప్రొడక్షన్. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ బోర్న్. కొంతవరకు చెప్తున్నాను. కానీ ఎక్కడైతే సృష్టి మొదలవుతుందో అక్కడ చూపించాల్సినవి పబ్లిక్గా చూపిస్తే, కొన్ని అమూల్యమైన భాగాలు స్త్రీకి 2 విషయాల కోసమే ఇచ్చాడు భగవంతుడు. స్త్రీకి పాలివ్వటానికి, థైస్ మీద బిడ్డను పడుకొని లాలించడానికి, ఇలా స్త్రీ ప్రతి ఒక్క భాగాన్ని పవిత్రంగా డిజైన్ చేశాడు భగవంతుడు.